నాకే తెలీదు. ముగ్గురు పిల్లలు కొడుకులు ఉన్నారు, నీళ్ళక కొడుకులు ఉన్నారు, దగ్గర కదా స్థలం అని ఆశపడి కొన్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఇది మారిండదు కాబట్టి లేదు కొట్టును పెరకాలంటే నన్ను కాళ్ళు అమ్మి నీకని చెప్తే పిరా నాకంటే కొట్టం వేసుకొని బాకీ అయినాను. నాకు ఏమి లేదు ఇప్పుడు. నా బాధ అంటే అంత బాధ ఉండదు. పేపర్లు వచ్చింది మనకి ఎందుకు సార్ అవన్నీ న్యూస్ లో చెప్పిన పేపర్లు వచ్చింది ఫోటో. దీనిపైన మీరేం చెప్తారా? చెప్పేది ఏం లేదప్పా. మాకేమి ఇది పట్ట ఇది కాదు. మొన్న పెరిగినప్పుడే తెలిసింది. వాళ్ళేం కబ్జా అనేది లేదు. ఇది నంబర్ గుడుకుతామని ఈ ప్లాట్ నంబర్ ఆడ గుడికిచ్చారు. మాకు తెలియదు కదప్పా. మాకు ఇదే పట్ట చేసేయండి, మాకు 2.5 సెంట్లు నన్ను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానని చెప్పినాను వాళ్ళకి. అంతే, ఇంకేం మాట్లాడలేను నేను ఆ రోజు. ఇంకోటి మా విలేకరులు గోపాల్ అని కొరసే పిల్లోడు, గోపాల్ అని అక్కడ అమ్మ తరపు నుంచి గోపాల్ కొనుక్కున్నాడు. కొరసే పిల్లోడు పందులు కానీ కొనుక్కున్నారు. మమ్మల్ని లేదప్పా ఇక్కడ చేసుకొని తినేవాళ్ళు అంతా మేము పని చేసుకొని తినేవాళ్ళము. మాకు ఇక్కడ పందులు ఇడిసే ఎట్లా మా పిల్లలు ఇడిచిపోతాము. మా ముగ్గురు పిల్లలు ఉండారన్నా, నాన్న తీసుకుంటాను ఇట్లా పందుల కంటే వద్దు అంటే, సరేలేమ్మా మరి నువ్వు తీసుకుంటానంటే మేము అడ్వాన్స్ ఇచ్చామే, నువ్వే కొనుక్కో అంటే, సరేలేన్నా నన్ను మా ఇంటిని అడిగి నన్ను తీసుకుంటాము. మరి నీకు కొన్నప్పుడు చూపించింది స్థలం ఏదక్క? ఇదే అమ్మా, ఇదే తెలుసు సార్. మొన్న ఇది పెరిగినాక తెలుసు సార్ నాకు. ఈ పిల్లలు ఇది లేచినమ్మా, ఇది ఇక్కడ లేదు, ఇది నంబర్ బుడకల్లా అంటే, లేదప్పా మేము తెలిసి మేము తీసుకునేమే, మాకు ఏం తెలుసు చెప్పు అని చెప్పాను. పట్టుకున్నాను ఆ రోజు ఆ పిల్లోడు వచ్చినప్పుడు వాళ్ళ నంబర్ ఇచ్చుకుంటావు కదా పిరా. ఆ పిల్లోడు తను మాట్లాడి అని నన్ను ఫోన్ చేసి పిల్లనిపిస్తుంది కదప్పా. ఒక విషయము, నీ స్థలం ఇది కాదక్క, ఆడ కదా ఒరిజినల్ అని నువ్వు నన్ను అడిగినప్పుడే కదా అక్క నీ పట్టా తీసుకోరా, చూసి యాడ ఉందా అని చెప్పి ప్లాన్ లో చూసి చెప్తామన్నప్పుడు నీ ప్లాన్ లో తీసుకోపోయి ఆడ చూపించినాక అక్క నీది ఇది కాదు, ఆడ నువ్వు పొరపాడుతున్నావు, 199 299గా భావిస్తున్నావు, నీది ఒరిజినల్ ఆడ ఉంది అని నీకు చూపిస్తే, చూపించినాక నువ్వు అతన్ని పిల్లంపించినప్పుడు కూడా నేను ఏమని చెప్తే, అన్న ఇది 199 అన్నా, నువ్వు పొరపాటున ఇది చూపించినావు, ఇవన్నీ 2.5 సెంట్లని 1.5 సెంట్లు చేసినారు, యాక్చువల్గా 299 నీది ఆడ అని నీకు మొత్తం స్థలం కూడా చూపించినాక నువ్వేం చెప్తివి, నాకు అమ్మిచ్చి పెట్టు అంటే, నేనేమంటేనే ఆ యొక్క అమ్మించేదానికి కాదు, ముళ్ళ కంపలు ఉన్నాయి, ఎవరు రారు, అది మీ పాటు మీరు ఏమైనా చేసుకోండి అంటే, వీడు కూడా బండలు రేపొద్దున వేరే వాళ్ళు వచ్చి నా స్థలం అని అంటే, అనవసరంగా నువ్వు ఇల్లు కట్టించుకున్నది కూడా గడుపుకుంటావుక, నీ స్థలం ఒరిజినల్ నువ్వు దాంట్లో చేసుకోమని చెప్పినాను నేను, అంతే కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు నేను నీకు న్యాయమే చేసినా అన్యాయం చేసినాను, ఇప్పుడు నువ్వు చదువులేను అని నేను అవునవునా నేను చెప్తాను. నాకు తెలీదు వాయిప కొరసాయిప దగ్గర నుంచి ఇది 2.5 సెంట్లని ఇక్కడ 2-3 ఉన్నాయి. ఆడగా తిమ్మపల్లి ఇంటికట్ నుంచి అక్కడ 3 సెంట్లు 2.5 సెంట్లు 2.5 సెంట్లు ఉండే సార్.